మనమైతే ఇప్పుడు రామ్నగర్ లో ఉన్నాం. క్లాస్మేట్స్ యూత్ అసోసియేషన్ వినాయకుడు అయితే బ్రహ్మాండంగా పెట్టారు. సో వీళ్ళు స్కూలింగ్ టైం నుంచి అయితే అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి కూర్చోబెడతారు అనమాట. నా పేరు రుద్ర పాడుతాను. అన్న త్రీ మెంబర్స్ ఉంటారు. ఒక ఆయన చరణ్, లోకేష్, నేను అండ్ రేవంత్ ఆల్సో. ఓకే, మేము వినాయకుడిని గత 3 years నుంచి పెడుతున్నాం. అంటే మేము దగ్గర 2021 నుంచి 22 అట్లా నైన్త్ క్లాస్ స్టార్టింగ్ లో అనేది స్టార్ట్ చేసినాం. లైక్ అరే ఇలా పెడదాం రా అని అనుకుని అమౌంట్ జనరేట్ చేస్తున్నారా లేకపోతే ఎవరైనా కాలనీ వాళ్ళు ఏమైనా ముందు సపోర్ట్ చేశారా? ఫస్ట్ లైక్ మేమే వేసాం. తర్వాత మెల్లమెల్ల కొంతమంది స్పాన్సర్స్ వచ్చారు. లైక్ అన్నదానం అని, లడ్డు అని, అలా కొంతమంది లైక్ స్పాన్సర్. విగ్రహం అయితే చాలా బాగుంది. అది దూల్పేట నుంచి బుక్ చేసాం. దూల్పేట ఎంత పడింది? ఇది దగ్గర 17,000. ఓకే, లడ్డు ఏమైనా ఆప్షన్ ఏమైనా పెడతారా? లేదని లడ్డు అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడైతే. ఓకే, అయితే అనుకున్నాం కానీ పోయినసారి అనుకున్నాం కానీ చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో హాయ్ చరణ్. అండ్ సో చెప్పు, ఏమైనా మొక్కుకున్నావా లేకపోతే స్పాన్సర్ చేయడానికి గణేశుడికి ఏంది కారణం? ఏం చేయాలి, ప్రతి ఇయర్ పెడతానే ఉంటాం. ఓకే, అట్లనే కంటిన్యూ అయితే వస్తుంది 10th క్లాస్ నుంచి. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 7.7. మొక్కుకున్నాం అనమాట. పాస్ అయితే ఈసారి మంచి విగ్రహం. అంతా స్కూల్ ఫ్రెండ్స్ కదా. సో ఈ రోజు అన్నదానం కూడా అయినట్టు ఉంది కదా. ఓకే, సో ఎప్పుడు మళ్ళీ నిమజ్జనం ఎప్పుడు? సండే రోజు 13th 9 days. MCH కాలనీ అంట. సో వీళ్ళైతే అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏకమై 9 రోజులు వినాయకుని అయితే చాలా బాగా పెడతారు. కాలనీ వాసులు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. సండే రోజు నిమజ్జనం అంట. సో వచ్చి ఆ వినాయకుడిని దర్శనం చేసుకోండి. అందరూ వస్తే గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి.